అరే అందరు జాగ్రత్తగా వినండి. మీ మధ్యలో క్వశ్చన్స్ అడుగుతారు. మీ ఇష్టం ఎవరు అడుగుతారు నాకే స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు, చేసిన అవుతా ఉంటాయి అనమాట. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అవి రిపీటెడ్గా రన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు అవి ఫాల్స్ అయ్యేదాకా రన్ అవుతూనే ఉంటాయి. సో ఇందులో ఇది ప్రాసెస్ వచ్చేసి 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనం ఇనిషియలైజేషన్ చేసుకుంటాం, తర్వాత వచ్చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం, తర్వాత వచ్చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన కోడ్ని మనం టెస్ట్ చేస్తాం. అంటే కండిషన్ ఇక్కడ రన్ అయిపోతూ ఉంటుంది, అది బయట స్టాప్ అవ్వాలంటే కండిషన్ టెస్ట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ కండిషన్ చేసుకున్న తర్వాత స్టేట్మెంట్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ బ్లాక్ ప్రింట్ అవుతుంది. అప్పుడు బాడీ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఫస్ట్ వచ్చేసి వైల్, నెక్స్ట్ డూ వైల్, ఫర్ ఈచ్ వైల్, ఇవి రూటింగ్ స్టేట్మెంట్స్. రూటింగ్ స్టేట్మెంట్స్లో కూడా ఇంకొకటి పోస్ట్ టెస్ట్ ప్రీ టెస్ట్. పోస్ట్ టెస్ట్ వచ్చేసి అది ఏం చేస్తుందంటే మనం కండిషన్ ఇచ్చినప్పుడు చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు బాడీ ఆఫ్ రూట్లోకి ఎంటర్ అవుతుంది. అదే ప్రీ టెస్ట్ అనుకో, పోస్ట్ టెస్ట్ వచ్చేసి మన కండిషన్ అట్లీస్ట్ రూట్ని ఒకసారి రన్ చేసుకుంటాం. ప్రీ టెస్ట్ వచ్చేసి కండిషన్ చెక్ చేసుకున్న దానికి బాడీ ఆఫ్ రూట్లో కదా. పోస్ట్ టెస్ట్ ఎగ్జాంపుల్ డూ వైల్, ప్రీ టెస్ట్ ఎగ్జాంపుల్ వైల్ ఫర్. వైల్ సింటాక్స్ వచ్చేసి వైల్ కండిషన్ చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ఆ కండిషన్ ట్రూ అంటే బాడీ ఆఫ్ రూట్లోకి వెళ్తాం. తర్వాత డిఫాల్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అలాగే డూ వైల్ వచ్చేసి డూ వైల్ స్టేట్మెంట్ ఫస్ట్ బాడీ ఆఫ్ రూట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటాం. ఫర్ సెంటెన్స్ వచ్చేసి ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసుకుంటాం, తర్వాత దానికి కండిషన్ ఇవ్వాలి, కండిషన్ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్ అయితే తర్వాత బాడీ ఆఫ్ రూట్లోకి అంటే ఇప్పుడు ఇదాకా రన్ అవుతారు. ఇప్పుడు అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత స్టేట్మెంట్ బ్లాక్